తెలుగు రాష్ట్రాల్లో మొంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ ప్రభావంతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగగా వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులుగా మారారు. ఏపీ ప్రభుత్వం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను అప్రమత్తం చేసి వారిని పునరావాస కేంద్రాలకు తరలించింది. అధికారులు వారికి బియ్యంతో పాటు కూరగాయలు అందజేశారు. తీవ్ర తుఫాన్ తీరం దాటాక ఇళ్లకు చేరుకున్న ప్రజలు వరద మిగిల్చిన బురదను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. వరద నీరు ఇళ్లకు చేరడంతో ఆ నీటిలో అనేక వస్తువులు కొట్టుకుపోయాయి. వర్షాల అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు పర్యటించారు. వరదల వల్ల జరిగిన పంట నష్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు పరిహారం అందజేశారు. మరోవైపు తెలంగాణలో మొంతా తుఫాన్ పెను బీభత్సం సృష్టించింది. భారీ తుఫాన్ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై పెను ప్రభావం చూపింది. దీంతో భారీ వర్షానికి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తోడవడంతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పాటు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 6 మృతి చెందగా వరదల్లో మరొకరు గల్లంతయ్యారు. వందల కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. అనుకోకుండా సంభవించిన ఈ వరదలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. వర్షాలు, వరదల గురించి భారత వాతావరణ విభాగం ముందే హెచ్చరించిందని గుర్తు చేస్తున్నారు. పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల అనేక మంది నిరాశ్రయులుగా మారారని విమర్శిస్తున్నారు. వరంగల్లో భారీగా వరదలు సంభవిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. వరదలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంభవిస్తే సీఎం కేవలం హనుమకొండలో మాత్రమే పర్యటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వరంగల్, ములుగు జిల్లాల ప్రజలు ఏం పాపం చేశారంటున్నారు. రేవంత్ రెడ్డి రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించకుండా రోడ్ల కింద ఉన్న కాలువలను పరిశీలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆకాశం నుంచి చూస్తే తమ బాధలు ఎలా అర్థమవుతోందంటున్నారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు ఇదో నిదర్శనమని, విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని విమర్శిస్తున్నారు.